భారతీయ జనతా పార్టీకి ఎంత ఆదరణ లేకపోతే 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఎలా గెలుస్తారు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అంటే బాగా డెవలప్ అవుతుంది, ప్రజల్లో కూడా బాగా ఆ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చే ఈరోజు ఇన్ని సీట్లు అంత మనం గతంలో చూసాం. ఒక ఎమ్మెల్యే గెలిస్తే పెద్ద గగనం ఈ పార్టీ విషయంలో. కానీ ఈరోజు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు కొంత ఆదరించారు. ఎందుకు ఆదరించారంటే కొత్త పార్టీ టీఆర్ఎస్ని చూసినాం అయిపోయిందిగా ఇది అని చెప్పేసి కొంత ఆదరించారు. ఇన్ బ్యాక్గ్రౌండ్ టీఆర్ఎస్కి వేసినా బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినా ఒకటే అని చెప్పేసి కొత్త వీళ్ళు వాళ్ళు కుమ్మక్కైపోయి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది ఎంపీలు గెలిచారు. కానీ వాళ్ళ ఏ అనేది చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ బ్రహ్మాండంగా ఏదో కేంద్రంలో అధికారంలోకి వస్తే మనం చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నారు కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ జీరో. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏముండదు, అయిపోయింది అక్కడ వరకే. ఇంకా అక్కడ నుంచి ఇంకా డౌన్ ఫాలే ఉంటుంది. ఓకే. సో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గాడిద గుడ్డిస్తే ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి అదే గాడిద గుడ్డి ఇచ్చిందని చెప్పేసి ఎలిగేషన్ చేశారు. ఏం లేదు అందరినీ సమానంగా చూస్తాం. ఎందుకంటే 20,000 కోట్లు ఇస్తామని చెప్పి 9,000 కోట్లు ఇచ్చి చేశారు అనేది సమస్య లేదు. అన్ని వర్గాలను కలుపుకొని ప్రక్రియ మొదలుపెట్టినాము, అన్ని వర్గాలకు మేలు చేసే ప్రక్రియ మొదలుపెట్టినాము. అందులో బీసీలు అనగా రైతులలో బీసీలు ఉంటారు, ఉద్యోగస్తుల్లో బీసీలు ఉంటారు, అన్ని దానిలో బీసీలు ఉంటారు కదా, సపరేట్గా ఉండరు కదా, అన్నిట్లలో ఉంటుంది. కాబట్టి స్పెషల్గా వాళ్ళకు కొన్ని స్పెషలైజేషన్ కింద 9,000 కోట్లు ఇచ్చారు. కానీ అన్ని వర్గాల్లో బీసీలు ఉంటారు, అన్ని వర్గాల్లో మహిళలు ఉంటారు, అన్ని వర్గాలలో రైతులు అంటే రైతులు ఒక్కరు సపరేట్ కోణం ఉండదు కదా రవి, అందరు కలిపే ఉంటారు. కాబట్టి అన్ని బడ్జెట్లలో వాళ్ళకి అవకాశాలు వస్తాయి. స్పెషల్గా వాళ్ళ స్పెషలైజేషన్ కోసం 9,000 కోట్లు పెట్టారు. అంతేగాని బీసీలను తక్కువ చూసే పరిస్థితి ఏముండదు. డెఫినెట్గా బీసీలకు మంచి అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క కోణమే మారుతూ ఉంది. బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకు మేలు చేసే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు రెడ్డిల పార్టీ అన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మొత్తం చేంజ్ అవుతా ఉంది కదా. ఇవాళ రాహుల్ గాంధీ పేద వర్గాల కోసం చేస్తూ ఉన్నాడు. మనం చూసాం ఎక్కడో చెప్పులు కుడుతున్న ఒక షాపుకు పోయి వాళ్ళ వృత్తిని చూసి వెంటనే ఒక మిషన్కి పంపించేసి చెప్తున్నా అంటే కోణమే మారిపోతూ ఉంది. కాబట్టి దానిలో ఎవరికి అనుమానాలు లేవు. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ ఒక అంటే 30 ఏళ్ల ట్రెమెండస్ ఎలాగా ఒక మహిళగా ఎలాగ ఆలోచిస్తారు దాన్ని? 100%. ఎందుకంటే మీరు కూడా బడుగు బలహీన వర్గాలు, నేను అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ఎందుకంటే అంబేద్కర్ గారు ఎస్సీలతో పాటు మహిళల్ని కూడా సమానంగా చెప్పాడు. అంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో ఎక్కడ ఉన్నా బలహీన వర్గాలు పేద వర్గాలు దోపిడీకి గురవుతున్న వర్గాల కిందనే అంబేద్కర్ గారు చూశారు మమ్మల్ని. కాబట్టి నేను 30 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేసినటువంటి ఉద్యమం ట్రెమెండస్ ఉద్యమం. నిజంగా దాన్ని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఉద్యమానికి స్ఫూర్తిని మనం ధన్యవాదాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. దాంతోపాటు అనేక మంది ఉద్యమాలు చేశారు, ప్రాణత్యాగం కూడా చేశారు. అందులో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం అది తక్కువ ఉద్యమంగా మనము పరిగణించాల్సిన అవసరం లేదు. దాన్ని మొట్టమొదటిసారిగా ఏ మాట కామాట చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు 2004లో. దాని తర్వాత కోర్టుకు పోయినారు, అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత 10 సంవత్సరాలు రకరకాల ఉద్యమాలు, రకరకాల ప్రాంతీయ పోరాటాలు ఇవన్నీ వచ్చినాయి. అది పక్కకు పోయింది ఆ ఎజెండా అనేది. ఇవాళ మళ్ళీ ఉషా మెహ్రా కమిషన్ యొక్క నివేదిక ప్రకారం ఇవాళ మళ్ళీ అది సక్సెస్ అయింది. నిజంగా వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి వాళ్ళకందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం.